ఆత్మీయ సభ అని చెప్పి గోపాలనగరం 5-6 డివిజన్లో 5-6 డివిజన్లో పెట్టి పిలవటం కూడా టీడీపీ తరఫున మేము యాదవుల ఆత్మీయ సభ పెడుతున్నామని చెప్పకుండా ఓన్లీ యాదవుల ఆత్మీయ సభ అని చెప్పడం జరిగింది. చెబితే అందరూ మామూలుగా యాదవులది అనుకున్నారు, కానీ దగ్గర అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇది టీడీపీలా ఉందని చెప్పి చాలామంది వెనక్కి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ యాదవ సభలో జరిగింది పోయిన 5 ఏళ్ళలో ఏం చేసాము, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది చెప్పకుండా మేము ఎంతసేపటికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఇట్లా చేస్తున్నాడు అని చెబుతున్నారు. కానీ కనీసం ఇదిగో మేము యాదవులకి ఏ విధంగా చేసాం, ఇంతమందికి పోయిన 5 ఏళ్ళలో మీరే గుర్తు తెచ్చుకోండి, ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చారు, ఎన్ని చేశారు అనేది తెలుస్తుంది. ఇక్కడ మా వాసన్న అందరికీ యాదవులకి పిలిచి డైరెక్టర్ పోస్టులు, చైర్మన్ పోస్టులు చేశారు. అలాగే పోయిన 5 మేము ఆరామ క్షేత్రం అడిగితే అమ్మటనే మన బర్రెల్ గ్రౌండ్లో కూడా ఆరామ క్షేత్రం ఇచ్చారు వాసన్న. అలాగే నిన్న మా డివిజన్లోనే పాత ఇది కళ్యాణ మండపం ఉంది, వాళ్ళు వస్తే ఇట్లా మాది అని అంటే వాసన దగ్గరికి నేను తీసుకెళ్ళి అడిగితే వాళ్ళదైతే ఎక్కువ ఇచ్చేద్దాము, మీరు ఇంకోసారి తీసుకోండి అని చెప్పారు. ఇంకోసాట చూసి నిన్న 70 సెంట్లు ఇచ్చారు. ఆ 70 సెంట్లకి భవనాన్ని అని చెప్పి కళ్యాణ మండపం, బీసీ భవనం 2 ఇచ్చారు వాసన్న గారు. అలాగే నిన్న 2 డివిజన్లో యాదవులు అనేవాళ్ళు ఉన్నారో లేదో చూడండి మీరే. ఏంటంటే పక్కనే కమ్మపాలెం ఉందని చెప్పి వాళ్ళని, ఇస్లాంపేట ఉందని చెప్పి వాళ్ళని మొత్తం వాళ్ళే ఉన్నారు. ఆ స్టేజీ మీద కూడా యాదవులు అనేవాళ్ళు ఒకళ్ళు కూడా, లోకల్ నాయకులు కూడా ఒకళ్ళు కూడా కనపడకుండా చేశారంటే యాదవులకి ఎంత మెజారిటీ ఇచ్చారో మీరే గమనించవలసిందిగా కోరుతున్నాను.